ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది నా వాగ్దాన వాక్యం. అందరికీ శుభోదయం. అందరూ ఆనందంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. మే దేవుని నామానికి మహిమ. ఇది నా వాగ్దాన వాక్యాన్ని చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి అందరం చదువుదాం వాక్యాన్ని. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కానున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22, 23 వాక్యములో ఆయన వాత్సల్యత ఎన్నడూ కూడా మనల్ని విడిచి వెళ్ళదు. అలాగే ఆయన కృప మనల్ని ఎన్నడూ కూడా విడిచి వెళ్ళదు. నా ప్రియమైన సహోదరి మనులారా, మరి ఈ వాక్యాలను బట్టి ఈ దినము నూతనముగా నీవు నీ జీవితాన్ని ప్రారంభించాలి. నువ్వెన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆయన వాత్సల్యత నిన్ను విడిచి వెళ్ళదు. కాబట్టి పాతవి మర్చిపో. నిన్న జరిగిన విషయాల్ని నువ్వు జ్ఞాపకం చేసుకోకు. కానీ నూతనముగా ఈ రోజే నీ జీవితాన్ని నువ్వు ప్రారంభించు. ఎందుకంటే ఆయన నీతో ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఉదయం మనకు ఒక కొత్త అవకాశం దేవుడిస్తాడు. ప్రతి ఉదయం కూడా కొత్త అవకాశాన్ని దేవుడు మనకు కలిగిస్తాడు. ఎందుకనంటే ఆయన నమ్మదగిన వాడు. ఆయన నిజమైన తండ్రిగా మనందరినీ కాచి కాపాడుతా ఉన్నారు. కాబట్టి నిన్న జరిగిన విషయాలు ఎలా ఉన్నా ఈరోజు కొత్త ప్రారంభం. దేవుని కరుణ ఎప్పుడు తగ్గదు. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మారిపోదు. కాబట్టి మై ఫ్రెండ్స్, ఈ దిన వాగ్దాన వాక్యాన్ని బట్టి మీరు బలపరచబడాలని మరి ఎంతగానో ప్రభు ఆశపడతా ఉన్నారు. నూతనంగా నీ జీవితాన్ని ప్రారంభించు. నూతనమైనటువంటి ఆలోచనల చేత ఈ ఉదయం నువ్వు ప్రారంభించు. ఆయన నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించే వారిగా ఉన్నారు. కాబట్టి మై ఫ్రెండ్స్, ఈ దినం చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల దేవా, ఇదిగో నా ప్రభా, ఈ దినము ప్రభా ఈ వాగ్దాన వాక్యం చేత బిడ్డలు బలపరచబడుతుండగా అయా నూతనముగానైనా వారికి అవకాశాలను కలిగించండి. నూతనమైన మార్గాలు తెరవండి. అయా వారి జీవితంలో అద్భుతాలు మీరు చేయమని ఎస్ఐ మీ చేతులకి నా ప్రభా మరి బిడ్డలందరినీ కూడా సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో మై ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా వీడియో చూడాలి, మా వాక్యాలు ప్రతిరోజు మీకు రావాలి అనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్యాలు మీకు దేవునికరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. వాక్యం అనేక మందికి మరి వెళ్తుంది. వారి జీవితాలు కూడా ప్రభు అద్భుతం చేస్తారు. కాబట్టి మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.